హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం పల్లి కారం పొడి చూస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చండి. ఇది దోశకి, ఇడ్లీకి, రైస్కి, చపాతీకి అన్నిటికీ బాగుంటుంది. ఇది ఎట్లా చేయాలో చూస్తామా మరి? ఓకే. ముందుగా ఇట్లా పల్లీలు తీసి పెనంలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇట్లా మంచిగా ఎంచుకోవాలండి. ఇవి వేగినాయంటే అవి చిటపట్లాడుతుంటాయి, సౌండ్ వస్తుంది, పగులుతాయండి పప్పులు. అప్పుడు మనకి ఫ్రై అయినట్టు. ఫ్రై అయిపోయినాయండి, కప్పులోకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు బాగా చల్లారి పెట్టుకొని మిక్సీ జార్లోకి వేసుకున్నాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఒక 15 వెల్లుల్లిపాయలు తీసి మిక్సీ జార్లోకి వేసుకున్నాను. మిర్చి పౌడరు 1.5 స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నా. మీకు కారానికి తగినంత వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అంతా ఉప్పు వేసుకున్నాను. జీలకర్ర 1 స్పూన్ అంతా జీలకర్ర వేసుకున్నాను. ఇది బాగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇట్లా కొంచెం బరగ్గానే చేసుకోవాలి, మరీ పొడిగా వద్దు. ఇట్లా బరగ్గా చేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం తెచ్చుకున్నానండి. అన్నంలోకి పప్పుల పొడి వేసుకొని కలిపి తిని చూస్తాం ఎట్లా ఉందని. నేనైతే ఇప్పుడు ఇందులోకి వచ్చి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోలేదండి, ఉత్త పొడే తింటున్నాను. ఉత్త పొడి తిని చూసినామంటే మనకి టేస్ట్ తెలుస్తుందండి. ఉప్పు కారం అంతా ఎట్లా ఉందనేది మనకు బాగా తెలుస్తుంది. బాగా ఇట్లా కలుపుకొని ఫస్ట్ ముద్ద తింటున్నానండి. చాలా టేస్ట్గా ఉండిందండి. నెయ్యి వేసుకొని చూస్తాం ఎట్లుందని. నాకు నెయ్యి వేసుకుంటే కొద్దిగా చప్పగా అయినట్టు ఉంటుందండి, దానికని ఉత్త పొడి నాకు ఇష్టము. ఒకవేళ కావాలంటే పల్లి ఆయిల్ వేసుకొని తింటానండి. మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఓకే వ్యూవర్స్, మన ఛానల్ మీకు ఏదైనా యూజ్ అయ్యేటట్టుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి. ఓకే వ్యూవర్స్, బాయ్.